విశ్వ కళ్యాణంలోని 10వ అధ్యాయంగా ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుందాం. భగవంతుడు మనకు ఎంత దగ్గరగా ఉన్నాడంటే, కొడుకు తండ్రి మరణాన్ని చూస్తాడు, తండ్రి కొడుకు జన్మను చూస్తాడు. ఈ రెంటి నడుమ అర్థాన్ని తెలుసుకుంటే మనిషి తనని తాను తెలుసుకోగలుగుతాడు. దీనిలో ఎంతటి గూఢార్థం దాగి ఉందో ఆలోచించండి. మన ఆలోచన విధానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లౌకికమైనది, రెండవది ఆధ్యాత్మికమైనది. ఈ రెంటిలోని వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగితే చాలు. లౌకికంగా చేసే ఆలోచనల ద్వారా కలిగే సుఖం క్షణకాలం. ఆధ్యాత్మిక ఆలోచనల ద్వారా కలిగే లాభం గురించి తెలుసుకోగలిగితే మనిషి తన గమ్యాన్ని చేరుకోగలుగుతాడు, జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలడు. నిజమైన భక్తి ఆత్మసుఖమే. ఏదో పొందడం, ఏదో సాధించడం భక్తి కాదు. ఆత్మసుఖాన్ని పొందడమే నిజమైన భక్తి. అదే ఆత్మానందం. భక్తి కొరకు మనిషి పూజలు చేస్తాడు, భజనలు చేస్తాడు, అయినా తృప్తి పొందలేడు. గురువుల దగ్గరికి వెళతాడు, సమాధానం లభించదు. గ్రంథాలు వెతుకుతాడు, వాటిలో ఆత్మ, ఈశ్వరుడు, నిరాకారుడని చదువుతాడు, కానీ అర్థం కాదు. మరి ఆత్మ ఎలా ఉంటుందో తెలియక తికమక పడతాడు. అప్పుడెటూ తెలుసుకోలేక పిచ్చివాడవుతాడు. ఆ సమయంలో కనుక సద్గురువు దొరికినట్లయితే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి సంశయాన్ని దూరం చేస్తాడు. ధ్యాన మార్గం నుండి సమాధి స్థితిని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగితే విశ్వజ్ఞానం అర్థమవుతుంది. అప్పుడు అంతటా ఆత్మయే కానవస్తుంది. ఆత్మ జ్ఞానోదయమైందంటే నీవు నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే అని అర్థమవుతుంది. విశ్వజ్ఞానం కలుగుతుంది. ఎక్కడ ఏమి జరుగుతుందో కూడా తెలుస్తుంది. అనంత రూపాలలో ఉన్నదెవరో అర్థమవుతుంది. ఈ దేహంలో మూర్తిమంతమైన ఆ ఈశ్వరుడే నివసించుచున్నాడని, అందరిలో ఉన్నది అతడే అని అర్థమవుతుంది. శరీరాలను పక్కకు పెట్టి ఆత్మరూపంలో అందరినీ చూడగలిగితే చాలు. మనిషి దేహంలో అన్ని ప్రాణుల కంటే మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంది. ఈ శక్తి ద్వారా మనిషి సాధన చేసి ముక్తిని పొందటమే కాక ఆత్మను దర్శించుకోవచ్చు. చిత్తవృత్తిని స్తంభింపచేసి మనసు ఒకదానిపై స్థిరం చేయగలిగితే చాలు, మీలోని ఆత్మశక్తి వికసిస్తుంది. అమర జ్ఞానాన్ని, నిత్య నూతనమైన జ్ఞానాన్ని ప్రసాదించు సద్గురును ఆశ్రయించండి. మూర్తిమంతమైన ఈశ్వరుడు ఈ దేహ మందిరంలో ఉన్నాడు. సృష్టిలో ఉన్నదంతా ఈ దేహంలో దాగి ఉంది. కనపడని వస్తువు ఆ భగవంతుడు. అంతరంగంలోకి తొంగి చూడగలిగితే ఆత్మదర్శనమవుతుంది. అదే దైవ దర్శనం. ఈ సృష్టి అతడిదైనప్పుడు ఈ శరీరం కూడా అతడిదే కదా. అందుకే సర్వభూతాలలో భగవంతుణ్ణి చూడగలిగితే చాలు. శక్తి అనే విత్తనాన్ని ఈ శరీరం అనే భూమిలో నాటి, ధ్యానం అనే నీటిని పోస్తూ, రాగద్వేషాలను కలుపును తీస్తూ, ప్రేమ భావమును ఎరువును వేస్తూ, శక్తి అను మొక్కను సాధనలా పెంచుతూ, వృక్షంలా ఎదగనిస్తే జ్ఞాన ఫలాలను పొందగలుగుతారు. కనిపించే ప్రతి ప్రాణి నుండి మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక పక్షిని గమనించినట్లయితే, పక్షి గుడ్లు పొదగడానికి గూడు కట్టాలని ఎవరు నేర్పించారు? ఆడపక్షి గుడ్లు పొదగడానికి గూడు కట్టాలని, పిల్లలను రక్షించుకోవడానికి గూడు కావాలని పక్షికి ఎవరు నేర్పించారు? ఎంత బాగా అల్లుకుంటాయి జత పక్షులు గూడును. అలా మనిషి కూడా తయారు చేయలేడు. ఎవరు ఏమీ చెప్పకపోయినా పక్షులు వాటికి కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఆహారాన్ని ముక్కుతో పిల్లలకు అందిస్తాయి. అందుకే ఆ పక్షి నా గురువు అంటున్నాను. అన్ని తెలిసి ఉన్న మనిషి ఏమీ చేయలేకపోతున్నాడు. ఒక చిన్న చీమను చూసినట్లయితే చీమల దండులోని మొదటి చీమ ఎటు వెళితే మిగతా చీమలన్నీ అదే వరుసలో వెళ్తాయి. కానీ దారిని మరువవు. మనిషి అలా చేస్తాడా? చేయడు. అందుకే ఆ చీమ కూడా నా గురువే. కుక్క ఎంతో విశ్వాసం కల జంతువు.
ఒక కుక్క కింద పడిపోతే 10 కుక్కలు దాని చుట్టూ చేరి వాసన చూస్తుంటాయి, కరవవు, కొట్టుకోవు. అదే ఒక మనిషి పడిపోయాడంటే చూసి చూడనట్లు నడుస్తారు, చూసి నవ్వుతారు, హేళన చేస్తారు, కానీ అయ్యో పాపమని లేవనెత్తరు. 100కి 1 సహాయం చేసేవాళ్ళు. మనిషి మనిషిలా బతుకుతున్నాడా? కుక్కకున్న జ్ఞానం మనిషికి లేకుండా పోయింది. కుక్కలు అర్థం చేసుకుంటాయి, కానీ మనిషి. అందుకే కుక్క కూడా నా గురువే. ప్రతి జీవి నుండి మనం నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి. ప్రకృతి మనకు మొదటి గురువు, తల్లి తండ్రి కూడా మనకు గురువులే. జే జే దిసే బహుతే తేథే మానిజే భగవంత్ ఏకనాథ్ మహారాజ్ అన్నారు. కనిపించే ప్రతి ప్రాణిలో ఆ భగవంతుణ్ణి చూడాలి. రూప పహతాలోచనే సంత తుకారాం అన్నారు. ఇది మహాత్ములు ప్రతి ప్రాణిలో ఆత్మరూపంలో ఉన్న భగవంతుణ్ణి చూడగలిగారు. ఆత్మరూపాన్ని చూడాలని ప్రయత్నం చేయాలి, కానీ కేవలం భజనలు చేస్తూ కూర్చుంటే సరిపోదు. ఈ జీవితము క్షణభంగురం, ఈరోజు మళ్ళీ రాదు. అందుకే కబీర్ దాస్ అంటారు, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్, రతన్ కో జతన్ కర్, వక్త్ పర్ ఖర్చ్ కర్. అంటే రేపటి పనిని ఈరోజు చెయ్యి, ఈరోజు పనిని ఇప్పుడే చెయ్యి. ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. విలువైన సమయాన్ని వృధాపరచక సమయానుకూలంగా సద్వినియోగపరచుకోమన్నారు కబీర్ దాస్. జనజాగృతి కొరకే మహాత్ములు గ్రంథాల రూపంలో ఆత్మజ్ఞానాన్ని రాసి ఉంచారు. వారి భజనలు పాడటం, గ్రంథాలను చదవటమే కాకుండా వాటిని అర్థం చేసుకొని ఆచరణలోకి తీసుకురాగలిగితే సత్యమేమిటో బోధపడుతుంది. తల్లెవరు, తండ్రెవరు, జగమంతా ఏమిటి, ఎలా ఉంటుంది అనే జ్ఞానాన్ని తెలుసుకోగలగాలి ప్రతి ఒక్కరు. ఓసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మిలిటరీ వాళ్ళు దర్శనానికి వచ్చారు. దేవుడి దర్శనం తీసుకునేటప్పుడు కళ్ళు వాటంతటవే ఎందుకు మూసుకుంటాయి అని అడిగారు వాళ్ళు. మన కళ్లకు తెలుసు దేవుడెక్కడో లేడు, మనలోనే ఉన్నాడని. చేతులకు తెలుసు జోడించినప్పుడు చేతి వేళ్ళు పైవైపు అనగా బ్రుక్కుటి మధ్య ఉన్నాడని, బొటన వేళ్ళు మనలోనే ఉన్నాడని చెబుతున్నా మనకు అర్థం కావడం లేదు అనగానే నిజమే అన్నారు వాళ్ళు. అందుకే మహాత్ములందరూ అనుభవ జ్ఞానంతో చెప్పారు. ఒక పూసల దండలో ఎన్ని పూసలున్నా దానిలోని దారం ఒక్కటే. అలాగే ఆత్మ అందరిలో ఒకటే అని మన పూర్వీకులు ప్రతి ఒక్కరికి నమస్కరించే పద్ధతి పెట్టారు. కుంకుమ పెట్టు స్థలమే ఆ దేవుడి నివాస స్థలం. అందరినీ సంతోషపెట్టడం, ప్రేమతో ఉంటూ ప్రేమను పంచడమే నిజమైన సేవ. అదే భక్తి. యాచి దేహి, యాచి డోళా, యాచి దేహ మందిరాత్ आहे, काळा नीला धग्ध गीत केवढा, फाकल्या ब्रह्मरसाच्या कळ्या, मसरे प्रमाणे मोती चाची परी, ते असे दशेद्वारी, श्रवणात पेरणी केली, నయనాత్ ఉజాలా ఆళై. అనగా ఈ దేహంలోనే, ఈ కళ్ళలోనే, ఈ దేహ మందిరంలోనే భగవంతుడున్నాడు. ధగధగ మెరిసే సప్త వర్ణాలలో తళుక్కుమనే బ్రహ్మరసామృత కలశం దశద్వారంలో నిగూఢమై ఉన్నది. తలుకు లేను ముత్యాల వలె మెరుస్తుంటుంది. శ్రావ్యమైన ధ్వని తరంగాలు వినినంతనే ఈ కళ్లలో ఉజ్వల కాంతులు వెలుగుతాయని పైన చెప్పిన వాక్యానికి అర్థం. నారుతో నిండిన భూమాత పచ్చని చాపపరిచినట్లు అందంగా కనపడినట్లు మన సస్వరూప దర్శనం జరిగినప్పుడు కలిగే అనుభూతిని మహాత్ములు ఇంత చక్కగా వివరించగలిగారు. ఈ దేహ మందిరములోనే అతడిని దర్శించవచ్చని చెప్పకనే చెప్పారు. బహుకేళి పాఠంతర్ పరివర్మురాహిలే దూర్. ఎన్ని గ్రంథాలు చదివినా వాటిలోని గూఢార్థం తెలియనంత వరకు దాని భావం మనకందనంత దూరంలో ఉండిపోతుందని దీని అర్థం. ఇప్పటి మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మన ధర్మం, మన సంస్కృతి మారిపోయింది. మహాత్ములు చెప్పిన విషయాలు పుస్తకాలలోనే ఉండిపోయాయి. అందుకే దేవుణ్ణి వెతికే కంటే ముందు మహాత్ములను వెతికితే వారే మనకు సరి అయిన మార్గాన్ని చూపెడతారు. జగమే జగాన కోయ్, ఈశ్వర జహాన హోయ్, బ్రహ్మానంద జాన సోయ్, సును సత్య వాక్య మేరే.
ఈ జగమంతా ఈశ్వరమయం, అతడు లేని చోటు లేదు. బ్రహ్మానందుడు పలికే వాక్కులు నగ్న సత్యాలు. వేళి వృక్ష వనచరే హెచి మాఝే సోయరే అని సంత తుకారాం మహారాజ్ అన్నారు. अवघेची चराचर विश्व हेची माझे घर, तयाची मत्ती ऐसी స్థిర్ కింబోని జానే జ్ఞానేశ్వరి. అంటే చెట్లు చేమలు వనచరాలన్నీ నా బంధువులే, చరాచర జీవరాశులన్నీ నా వాళ్లే, విశ్వమే నా ఇల్లు అన్నారు మరాఠీలో తుకారాం మహారాజ్. మహాత్ముల వచనాల ఆధారంగా జగమంతా ఈశ్వర రూపమని, ఈశ్వరుడు నిరాకారుడని, సర్వవ్యాపకుడని, రూపాతీతుడని, శబ్దాతీతుడని చెప్పొచ్చు. వారందరూ అనుభవ జ్ఞానం పొందారు కనుకనే గ్రంథస్థం చేశారు. ఇంతటి అనుభవాన్ని ధ్యానం ద్వారా సాధించారు కనుకనే ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను నేను. కళ్లకు కనపడే ప్రకాశాన్ని చేతిలోకి తీసుకొని ఇంత బరువుందని చెప్పటానికి వీలు కానట్లే భగవంతుడున్నాడని తెలుసుకొని నడవగలిగితే చాలు. రేడియోలో నిర్ధారించబడిన కార్యక్రమాలు మాత్రమే ప్రసారం చేయబడతాయి. రేడియో ఒక సాధనం లాంటిది. దానిలోని శబ్దాలు వినపడతాయి కానీ కనపడవు. శబ్దాలు కనపడటం లేదని, అందుకే ఇది లేదు అని చెప్పనట్లే భగవత్ స్వరూపం ఉంటుంది. అనుభూతి పొందితే తెలుస్తుంది నిజమైన ఆనందం. ఇదే ఆత్మజ్ఞానం.